నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం। నా పేరు నీలిమ। ముందుగా ముఖ్యాంశాలు। ఎన్డీఏ లోక్సభ పక్ష నేతగా మోదీ ఏకగ్రీవ ఎన్నిక। ప్రధాని పదవికి మోదీ పేరును ప్రతిపాదించగానే కర్తల ధ్వనులతో దద్దరిల్లిన పార్లమెంట్ సెంట్రల్ హాల్। వైసీపీని అతి త్వరలోనే బీజేపీకి సరెండర్ చేస్తారు। బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు। వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు। మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం। తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జనసేన ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాసులు। ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు। ఢిల్లీలోని పార్లమెంట్ సంవిధాన్ భవన్లో జరిగిన ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి ఎంపీలు పవన్ కళ్యాణ్తో కలిసి చంద్రబాబు పాల్గొన్నారు। లోక్సభలో ఎన్డీఏ పక్ష నేతను ఎన్నుకునే ప్రక్రియకు రాజ్నాథ్ సింగ్ శ్రీకారం చుట్టారు। ఎన్డీఏ పక్ష నేతగా నరేంద్ర మోదీ పేరును లాంఛనంగా ప్రతిపాదించారు। ఈ క్రమంలో మోదీ నాయకత్వాన్ని అమిత్ షా, నితిన్ గడ్కరీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఏక్నాథ్ షిండే, కుమారస్వామి, అజిత్ పవార్ తదితరులు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతలు బలపరిచారు। తద్వారా లోక్సభలో ఎన్డీఏ సభాపక్ష నేతగా మోదీ ఎన్నిక ఏకగ్రీవమైంది। అనంతరం ఎన్డీఏ నేతలందరూ నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలియజేశారు। ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ అంటే పవనం కాదని సునామీ అని ప్రశంసించారు। ఎన్డీఏ కూటమి సమావేశంలో ఆయన జనసేనానితో लोकसभा के जितने भी न्यूली इलेक्टेड मेंबर्स हैं, सबको अपनी तरफ से हार्दिक बधाई देता हूं और अन्य सभी को अपनी तरफ से इस अवसर पर हार्दिक शुभकामनाएं देता हूं। साथियों, आप सबको जानकारी है कि आज हम भारतीय जनता पार्टी के संसदीय दल के नेता व एनडीए संसदीय दल के नेता व लोकसभा में नेता के चयन के लिए यहां पर हम सब एकत्रित हैं। मैं समझता हूं कि मोदी जी का नाम इन सारे पदों के लिए सबसे योग्य, उपयुक्त और सर्वोत्तम। और साथियों, यह बात मैं इसलिए कह रहा हूं कि मंत्रिमंडल में उनके सहयोगी के रूप में उनकी कार्यक्षमता, उनकी कार्यकुशलता, दूरदर्शिता, प्रामाणिकता को मैंने प्रत्यक्ष देखा है। और केवल मैंने ही नहीं देखा है, बल्कि समस्त देशवासियों ने इसे देखा है। हम सबके लिए प्रसन्नता का विषय है कि एनडीए की सरकार ने 10 वर्षों में उनके नेतृत्व में देश की जो सेवा की है, उसकी भारत में ही नहीं बल्कि दुनिया के दूसरे देशों में भी उसकी प्रशंसा हो रही है। हम सबको यह सौभाग्य प्राप्त हुआ है कि तीसरी बार हम लोगों की एनडीए की सरकार बनने जा रही है। आप सबका हृदय से बहुत बहुत आभार व्यक्त करता हूं। बहुत कम लोग इन बातों की चर्चा करते हैं
शायद उनको सूट नहीं करता होगा, लेकिन हिंदुस्तान के इतने महान लोकतंत्र की ताकत देखिए कि एनडीए आज देश में 22 राज्यों में लोगों ने उनको सरकार बनाकर के सेवा करने का मौका दिया। अरुणाचल में हमने लगातार हमारी सरकार बनती रही है और भारी समर्थन से बनती है। सिक्किम में भी हमारे एनडीए की सरकार करीब करीब क्लीन स्वीप के साथ, अरुणाचल क्लीन स्वीप। आंध्र, मैं अबू बाबू को पूछ रहा था, बोले हिस्टोरिकली ये सबसे हाईएस्ट विक्ट्री है। और ये जो यहां दिखता है ना पवन, ये पवन नहीं, आंधी है। आंध्र ने इतना बड़ा हमारे प्रति जनमत दिया है। हिंदुस्तान के लिए एक सामान्य मानवीय की विकास की जो जिजीविषा है उसका प्रतिबिंब है। और महाप्रभु जगन्नाथ, और मैंने अनुभव किया हमेशा, मैं हमेशा मानता हूं ईश्वर के अनेक रूप होते हैं, लेकिन जब मैं भगवान महाप्रभु जगन्नाथ जी को याद करता हूं तो मैं हमेशा मानता हूं ये गरीबों के देवता है। ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి తగిన బుద్ధి చెప్పారని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి విమర్శించారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీకి 10 స్థానాల్లో 8 అసెంబ్లీ స్థానాల్లో గెలుపు కూటమికి బలాన్ని చేకూర్చిందన్నారు. ఇప్పటికే బీజేపీలో చేరుతామని జమ్మలమడుగులో క్యూ కడుతున్నారని ఆయన వెల్లడించారు. రకరకాల ప్రయోగాలు వాళ్ళతో చేయించాలనుకునేది ఎప్పుడు ఎన్డీఏ కూటమి ఎంటర్ అయిందో బీజేపీ ఆధ్వర్యంలో ఎలక్షన్ కమిషన్ సీరియస్ గా తీసుకోవడం వలన వాలంటీర్ల వ్యవస్థ గాని కొందరు ఆఫీసర్లను ఐపీఎస్ ఐఏఎస్లను కూడా పక్కన పెట్టడం గాని 4వ విడతకు అవకాశం ఇవ్వడం గాని జరగడమే ఈ యొక్క విజయానికి కారణం. ఈ ప్రవాహం ఇంతటితో ఆగదు. ఆయన మీద ఉండబడిన కేసులు ఎన్నో ఉన్నాయి. మా కడప ఎంపీ అవినాష్ రెడ్డి కూడా వివేకానందుడి కేసులో 8వ ముద్దాయి. అతని మీద కూడా చర్యలు ఫాస్ట్ గా ఉంటాయి. వార్తలు వస్తున్నాయి ఇప్పుడే ఎన్డీఏలో చేరతామని. అంటే పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి. రాష్ట్రంలో దరిద్ర పాలన పోయింది. ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసినాడు, ఇష్టం వచ్చినట్టు జగన్ రెడ్డి తప్పులు చేసినాడు. నేను బటన్ నొక్కినా అని పోలింగ్ తర్వాత 4 రోజుల తర్వాత కూడా లండన్కు పోతూ నాకు 151 కంటే ఎమ్మెల్యేలు ఎక్కువ వస్తాయి, 22 ఎంపీల కంటే ఎక్కువ ఎంపీలు వస్తాయన్నాడు. రెండు కలిపి 11 + 4 15 కూడా రాలేదు. అంటే ఆయన ఆలోచన కొన్ని ఛానళ్లను మేనేజ్ చేసుకొని ఖచ్చితంగా వైఎస్ఆర్ పాలన వస్తుందని ఊగదంపుడు ఉపన్యాసం ఎండైంది. ఈ రాష్ట్రానికి మంచి జరగాల్సిన అవసరం వచ్చింది. కేంద్రం ఇచ్చిన ఇండ్లు కూడా కట్టకుండా తను మాత్రము బోడిగుండు చేసి ఋషికొండలో ఇల్లు కట్టాలనుకునేది ఇప్పటికే అది స్టాప్ అయింది. ఇండ్ల నిర్మాణం జరగాల. గ్రామీణ ఉపాధి పథకాన్ని కూడా తొంగలో దొక్కినాడు. జలజీవన్ మిషన్ తొంగలో దొక్కినాడు. కేంద్రం ఇచ్చిన ఆయుష్మాన్ భారత్ కార్డు వాటిని తొంగలో దొక్కినాడు. పోలవరం కట్టలేకపోయినాడు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. అనంతరం ఆలయం వెలుపల అని మీడియాతో మాట్లాడుతూ తిరుపతి అభివృద్ధిపై పవన్ చంద్రబాబుకి అవగాహన ఉందని, వారి సహకారంతో తిరుపతిని అభివృద్ధి పదంలో నడిపిస్తామని స్పష్టం చేశారు. తిరుపతి శ్రీ కలియుగ ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని మొక్కులు తీర్చుకోవడం జరిగింది. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి దీవెనలతో, మన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి దీవెనలతో ఈరోజు తిరుపతి పట్టణ ప్రజలకు ఎమ్మెల్యేగా సేవ చేసే భాగ్యం కల్పించిన ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి జనసేన తెలుగుదేశం అధ్యక్షుల వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తిరుమల తిరుపతి పవిత్రతను జాగ్రత్తగా కాపాడుతామని, తిరుపతి ప్రజలందరినీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో వారికి భద్రతగా నిలిచి వారందరినీ కూడా కాపాడుకునే బాధ్యత తీసుకుంటాననేసి కూడా తెలియజేస్తూ ఈ నా విజయం తిరుపతి ప్రజలకు అంకితం చేస్తున్నా. ముఖ్యంగా ఏడుకొండల వెంకటేశ్వర స్వామి పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు గారికి కూడా తెలియజేస్తున్నా. మోదీ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. తిరుమల తిరుపతి గురించి పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు గారికి, అదేవిధంగా మోదీ గారు కూడా భక్తిపరుడు. అటువంటి వారి ఆశయాల్ని
కొనసాగించేదానికి వారి సారథిగా నేను ఇక్కడ వెంకటేశ్వర స్వామికి నా వంతు కృషి చేస్తాననేసి కూడా తెలియజేస్తుంది. ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, తిరుపతి ప్రజల దీవెనలతో అత్యధిక మెజారిటీ తిరుపతి నియోజకవర్గంలో ఎప్పుడూ లేని విధంగా భారీ మెజారిటీ తిరుపతి ప్రజలు నాపై నమ్మకం ఉంచి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ పైన, చంద్రబాబు గారి పైన, మోదీ గారి పైన నమ్మకం ఉంచి తిరుపతి ప్రజలందరూ కూడా కుటుంబ సమేతంగా ఓట్లేసి అత్యధిక మెజారిటీ దాదాపు 63,000 ఓట్లు, చిలుక ఓట్లు ఈ తిరుపతి నియోజకవర్గంలో గెలిపించిన ప్రజలందరికీ కూడా మరొక్కసారి పేరు పేరున చేతులెత్తి నమస్కరిస్తున్నారు. తిరుపతి అభివృద్ధికి పవన్ కళ్యాణ్ గారికి ఒక దశ నిర్దేశాలు ఉన్నాయి. అదేవిధంగా చంద్రబాబు గారికి ఒక అనుభవం ఉంది. ఇక్కడ ఈ జిల్లా వాసి, ఆయన ఇక్కడే చదువుకున్నారు కాబట్టి వారిద్దరి సహాయ సహకారాలతో తిరుపతి అభివృద్ధికి అన్ని రంగాల్లో తిరుపతి ఇటు తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు, జనసేన నాయకులు అందరితో కలిసి ఒక ప్రణాళికను తయారు చేసి ప్రణాళికబద్ధంగా అంచెలంచెలుగా పవన్ కళ్యాణ్ గారి సలహాలు తీసుకొని అభివృద్ధి చేశారు. గత ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్వీర్యం చేసిందని, గత ప్రభుత్వం చేసిన తప్పులను కొత్త ప్రభుత్వం సరిచేయవలసిన అవసరం ఎంతైనా ఉందని యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి టి రవిచక్రవర్తి పేర్కొన్నారు. ఈ సమావేశంలో యూటీఎఫ్ రాష్ట్ర పూర్వ కార్యదర్శి జి ప్రభాకర్ వర్మ, యూటీఎఫ్ జిల్లా కార్యవర్గ సభ్యులు సిహెచ్వి రమణ, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి ఆర్ జయప్రకాష్, యూటీఎఫ్ కుటుంబ సంక్షేమ పథకం ప్రధాన కార్యదర్శి ఎన్ గోవిందరాజులు, సామర్లకోట మండల శాఖ అధ్యక్షురాలు ఎంబీఎన్ దేవి, పి ఝాన్సీ, వి శ్రీరామరావు తదితరులు పాల్గొన్నారు. పేరుతోటి పాఠశాలలకు రంగులు వేసినా కానీ పాఠశాలలో ఉపాధ్యాయులు లేకుండా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి జీవో 117ని తీసుకొచ్చి మరి విద్యార్థి ఉపాధ్యాయుల నిష్పత్తిని గణనీయంగా పెంచేసి ఉపాధ్యాయుల పోస్టులను పూర్తిగా తగ్గించి వాళ్ళ మీద పనిభారం పెంచి అలా ఉపాధ్యాయులు లేని చోట్ల కూడా రిక్రూట్మెంట్స్ లేకుండా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజున మరి ఉపాధ్యాయులు లేకుండా విద్యా వ్యవస్థను ఏ రకంగా మరి ముందుకు తీసుకుని వెళ్తారనేటువంటి ఈ ప్రభుత్వమే మరి చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇప్పుడు గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలను ఇప్పుడు రాబోయేటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా దాన్ని సరిదిద్దాల్సినటువంటి అవసరం ఉంది. మరి తక్షణం డిఎస్సి నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఏదైతే హామీ ఇచ్చిన విధంగా మరి మొట్టమొదటి సంతకం డిఎస్సి మీద నోటిఫికేషన్ మీద పెట్టాల్సినటువంటి అవసరం ఈ రోజున ఈ ప్రభుత్వంకి ఉంది. అట్లాగే జీవో 117ని రద్దు చేయాల్సినటువంటి, అట్లాగే పాఠశాల విద్యార్థులకి ట్యాబ్లు ఇచ్చాము అనేటువంటి రకరకాల ప్రయోగాలు చేశారు. కానీ ఆ ప్రయోగాలన్నీ కూడా ప్రకటించినాయి. ఏ కొత్త విధానం కూడా ఉపాధ్యాయుడికి ప్రత్యామ్నాయం అయితే కాదు. మరి విద్యా వ్యవస్థలో ఉపాధ్యాయుడే మరి కీలకం. మరి విద్యార్థి మానసిక స్థితిగతులకి అనుగుణంగా ఉపాధ్యాయుడు అయితేనే మరి బోధన చేయగలుగుతాడు తప్ప ఈ ఇన్స్ట్రుమెంట్స్ ఏదైతే బోధనోపకరణాలు ఉన్నాయో, ఈ ట్యాబ్లో లేదనుకుంటే రకరకాల ఈ కంటెంట్లు ఇవన్నీ కూడా విద్యార్థి మానసిక స్థితిని బట్టి బోధన అనేటువంటిది ఉండదు. వాళ్ళ ఏకపక్షంగా చెప్పుకుని వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది తప్ప అది ఎప్పుడు కూడా సక్సెస్ అయినటువంటి విధానం లేదు. నిరంకుశత్వంగా వెళ్ళినటువంటి ప్రభుత్వం ఈ రోజున ఎంత మూల్యం చెల్లించుకున్నదో మరి చూస్తున్నారు. అట్లాగే ఈ ప్రభుత్వం కూడా మరి ప్రజా వ్యతిరేక విధానాలు, ఉపాధ్యాయ వ్యతిరేక విధానాలు చేపట్టినట్లయితే మరి గత ప్రభుత్వానికి పట్టిన గతే ఈ ప్రభుత్వానికి కూడా పడుతుంది అనేటువంటిది మొట్టమొదటిగానే హెచ్చరిక చేస్తాను. గత ప్రభుత్వ పాలనని కేస్ స్టడీగా తీసుకుంటామని చెప్పారు, దాన్ని ఆహ్వానిస్తాం. ఎప్పుడు కూడా అదే విషయాన్ని దృష్టిలో ఉంచుకుని గత ప్రభుత్వం చేసిన పొరపాట్లు ఈ ప్రభుత్వం చేయకూడదనేది మేము కోరుతా ఉన్నాం. గత ప్రభుత్వం ఉద్యోగులకి రెగ్యులర్గా వాళ్ళకి రావాల్సినవన్నీ ఇస్తాము, డిఏలు ఇస్తాము, పిఆర్సీ సకాలంలో ఇస్తామని చెప్పారు. అవి ఏవీ ఆచరణలో పెట్టకుండా ఫలితాన్ని అనుభవించిన పరిస్థితి చూసాం. పోరాడిన ఉద్యోగుల మీద కేసులు పెట్టారు. బీఆర్టీఎస్ రోడ్డు ప్రదర్శన తర్వాత మరి ఉద్యోగుల మీద, ప్రత్యేకించి ఉపాధ్యాయుల మీద కక్ష సాధింపు చర్యలు చేపట్టి తను నియమించిన అధికారుల ద్వారా ఉపాధ్యాయులను వేధించిన పరిస్థితి కూడా చూసాం. అలాంటి పాలన పోవాలని ప్రజలు కోరుకున్నారు కాబట్టే మరి ఈరోజు ఈ ఫలితాలు వచ్చినాయి. ప్రభుత్వం ఇవన్నింటినీ స్పృహలో ఉంచుకొని ఉద్యోగులకు హామీ ఇచ్చినట్టుగా మరి ఫస్ట్ సంతకం డిఎస్సి, మెగా డిఎస్సి మీద పెడతా అన్నారు. దాన్ని నిలబెట్టుకుంటూ మరి ఉద్యోగులకు సంబంధించి పిఆర్సీ కానీ మరి ఇతర హామీలన్నీ కూడా వెంటనే చేస్తామని చెప్పారు. అవన్నీ కూడా ఆచరణలో తీసుకురావాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. తెలుగు మీడియం కొనసాగాలని కోరాము. ఆ విధంగా 2 మీడియంలని కొనసాగిస్తూ 117 జీవోను పూర్తిగా రద్దు చేయాలని, ఇంగ్లీష్ మీడియంకి తెలుగు మీడియంకి సెపరేట్ పోస్టులు నిర్ణయిస్తూ ఆ ప్యాటర్న్ నిర్ణయించాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాము. అన్నిటికంటే ముఖ్యంగా గత ప్రభుత్వంలో లోపించింది ఒక ప్రజాస్వామికమైన వైఖరి లోపించింది. సంఘాల నాయకులను ఎప్పుడు కూడా చర్చలకు పిలిచి మాట్లాడిన పరిస్థితి లేదు. మరి ఈ ప్రభుత్వం దాన్ని సరిచేసుకుంటూ ప్రతి విషయంలోనూ సంఘాలను సంప్రదిస్తూ సంఘాలను కూడా ఆ రకమైన క్రెడిట్ ఇస్తూ సంఘాల ద్వారా మరి ఉపాధ్యాయుల్ని నడిపించే పని చేయాలనేది ప్రభుత్వాన్ని కోరుతూ, నెగిటివ్ ఓటు ద్వారా కాకుండా రాబోయే ఎన్నికల్లో మంచి చేసాము ఉద్యోగులకన్నా ఒక పాజిటివ్ ఓట్ని ప్రభుత్వం నిలబెట్టుకుంటుందని ఆశిస్తూ ఎన్నికైన ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.